ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం. హ్యావ్ నో ఫియర్, ఫర్ యు విల్ నాట్ బి షేమ్డ్ ఆర్ వితౌట్ హోప్, యు విల్ నాట్ బి పుట్ టు షేమ్. ఐజియా చాప్టర్ 54 వర్స్ 4. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించిన కృపావార్తను బట్టి ధ్యానించుకుందాము. ఈరోజు ఎవరైతే అవమాన భారంతో వారి పరిస్థితిని బట్టి భయానిక పరిస్థితుల గుండా వెళ్తూ వస్తూ ఉన్నారు, ప్రత్యేకముగా అట్టి బిడ్డలను ధైర్యపరచుటకు గాను ఆ పరమ తండ్రి మనతో అంచిన మాట ఏమిటో తెలుసా? భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచనవసరం లేదు అని ఆ పరమ తండ్రి నీతోనే మాట్లాడుచు వస్తూ ఉన్నాడు. ఈనాడు ఎంత దేవుని నమ్మినా ప్రతి దినం కూడా ఆయన వాగ్దానం ద్వారా ధైర్యపరచబడుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుని వద్ద నుంచి సహాయం పొందుతూ ఉన్నప్పటికీ కూడా, శత్రు ప్రతి క్షణం కూడా మనల్ని భయపెట్టే పరిస్థితులను చూపిస్తూ దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తుంది. అలాంటి స్థితిలో దేవుని మాటలను, వాగ్దానాలను మనం మర్చిపోతాము. అన్యులైన వారు మనల్ని సూటిపోటి మాటల చేత మనల్ని గాయపరిచినప్పటికీ కూడా, భయపెడుతూ ఉన్నప్పటికీ కూడా ఎంతగానో భయపడిపోతూ ఉంటాము, సిగ్గుపడిపోతూ ఉంటాము. ఎవరికీ జరగని అవమానం ఒక్క మనకే జరిగినట్టు తలంచుతూ వస్తాము. అలాంటి స్థితిలో ఉన్న నీతోనే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు, భీతి నీకు దూరముగా ఉండును. నీకు విరోధముగా ఈనాడు గుంపుకుడువారు నీ పక్షపు వారగుతారు అని ఆ పరమ తండ్రి ఎంతగానో ఈనాడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈనాడు నీకు రావాల్సిన ఉద్యోగం రాలేదని అందరూ కూడా నిన్ను అవమానిస్తూ ఉంటే, నువ్వు నీ కుటుంబం బయట తలెత్తుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా? జరగాల్సిన వివాహం జరగకుండా మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది అని అందరూ కూడా నిన్ను అవమానపరుస్తున్నారా? అప్పులు కట్టలేని స్థితిలో వడ్డీలు ఎక్కువైపోయి అప్పుల వారికి నీ మొహం ఎలా చూపించాలో అర్థం కాని పరిస్థితిలో సిగ్గుమాలిన మొహంతో వారి వద్ద నుంచి తప్పించుకుంటున్నావా? నాకే ఎందుకు ఎప్పుడు ఇలా జరుగుతుంది, మా కుటుంబంలోనే ఎప్పుడు ఎందుకు ఇలా వరుస మరణాలు, ఎప్పుడు చూసినా అనారోగ్యాలు అని అనకూడని మాటలు అందరూ కూడా నేను సూటిపోటు మాటల చేత గాయపరుస్తున్నారా? ఈరోజు ఈ వాక్యం వించిన వారిలో అనేకులు ఉండవచ్చు. రోజు రోజుకి కూడా వ్యతిరేకతలు, నిందలు, అవమానాలు, చుట్టూ భయపెట్టే పరిస్థితులు ఈనాడు కూడా నిన్ను కృంగదీస్తూ వస్తూ ఉన్నప్పటికీ కూడా నీ దేవుడు నీకు లేడా? బహుశా నిన్ను మర్చిపోయాడేమో. అంతేకాదు, ప్రతి నిత్యము కూడా దేవుని మందిరానికి వెళ్తున్నావు కదా, ప్రతి నిత్యం కూడా దేవుని నీవు నీ కుటుంబం సేవిస్తుంది కదా, ఎందుకు ఇన్ని బాధలు, సమస్యలు అని అందరూ కూడా నిత్యము కూడా సూటిపోటి మాటల చేత వేధిస్తున్నారా? ఎవరో తెలియని వారే మన పరిస్థితిని చూచి జాలిగా కొన్ని మాటలు చెప్పి మనల్ని ఓదారిస్తేనే ఎంతగానో ప్రోత్సాహింపబడతామే, ఎంతగానో ధైర్యపరచబడతామే. మరి నిన్ను సృష్టించిన సైన్యములకు అధిపతియగు యెహోవా తానే వాగ్దానం చేస్తున్నాడు కదా, అయినా కూడా ఎందుకు ఇంకా నువ్వు దేవుని సంపూర్ణంగా నమ్మలేకపోతున్నావు? దేవుని మీద ఈనాడు ఆధారపడలేకపోతున్నావు? ఆయన మీద ఖచ్చితంగా నువ్వు నమ్మకం ఉంచి ఆయన విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆ పరమ తండ్రి నీకు విరోధుల పక్షంగా నేను గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆనాడు పిల్లలు లేరని శారా అన్యులు మాటి మాటికి కూడా తనని ఎంతగానో దుఃఖపెడుతూ వస్తూ ఉన్నప్పటికీ, తన సవతి మాటలను బట్టి అవమానం పొందుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ హన్న ఆనాడు మందిరానికి వెళ్ళకపోతే, దేవునికి ప్రార్థించకపోతే కుమారుని పొందుకునేదా? అంతేకాదు ప్రియులారా, ఆనాడు నయోమిని తన ఊరు వారు గొడ్రాలు 2 కుమారులు కోల్పోయింది అని ఎంతగానో సూటిపోటి మాటలు తనను ఎంతగానో బాధ పెడుతూ ఉంటే, మరొక పక్క భర్తను కోల్పోయినప్పుడు ఒక్కసారి తన పరిస్థితిని గమనించారా ప్రియులారా? ఎంతగా తను అవమానాలలో దేవుని దగ్గర కన్నీరు కార్చిందో
కానీ ఆ దేవుడు తనకు అవమానాలలో నయోమిని విడిచిపెట్టకుండా తనకు కోడలిగా రూతును అనుగ్రహించడం ద్వారా తనకు ఆ యొక్క ఊరిలోనే గొప్ప ఖ్యాతిని దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తుల జీవితాలలో వారి యొక్క అవమానాలు, వారి యొక్క నిందలలో ఆ పరమతరి వారి యొక్క కొమ్మును ఎత్తుచూ వస్తూ ఉన్నాడు కదా. ఈనాడు నువ్వు అనుభవిస్తున్నటువంటి అవమానాలు, నిందలలో నీ దేవుడు నిన్ను విడిచిపెడతాడు అని అనుకుంటున్నావా? నీ అవమానాల ద్వారా నీ దేవుడు నిన్ను అధికముగా హెచ్చించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మీరు ఏ ఏ దేశాలలో అవమానం పొందారో అక్కడని మీకు ఖ్యాతిని, ఘనతను అనుగ్రహిస్తాను అని ఆ పరమ తండ్రి మనందరికీ కూడా సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, నీ అవమానమును కొట్టివేసి నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహిస్తాను అని ఆ పరమ తండ్రి సెలవిస్తూ వస్తూ ఉన్నాడు. ఈ రోజు నుంచైనా కూడా నీ యొక్క అవమానాలలో, నీ యొక్క భయాలలో నీ దేవుని స్తుతించు. తప్పక ఆయన నిన్ను గొప్ప జనాంగంగా, రాబోయే బిడ్డలందరికీ కూడా నేను ఒక ఆశీర్వాదకారకంగా ఉంచబోతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేనికి భయపడకుండా, ఎవరి మాటలు వినపడకుండా దేవునికి లోబడి ఉండండి. ప్రతి నిత్యం కూడా మీరు ఏ పరిస్థితులకు భయపడవద్దని ఆ పరమ తండ్రి 365 సార్లు భయపడకము అని బైబిల్ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి ఈ రోజు నుంచి కూడా ఏ విషయాలకు భయపడకుండా దేవునికి ప్రార్థిద్దాము. ఖచ్చితంగా ఆ పరమ తండ్రి మన భయాలపై విజయాన్నిస్తాడు. ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించిన ఆత్మదేవ, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, ఉదయకాలంలో మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగానే తండ్రి, ఈనాడు ఎన్నో భయపెట్టే పరిస్థితులు మా జీవితాన్ని ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అవమానాలు ఎదురవుతున్నాయి తండ్రి. ఎంత నీతిగా మీ కొరకే మేము జీవించినప్పటికీ కూడా భయపెట్టే పరిస్థితులు నిత్యం కూడా మమ్మల్ని ఎంతగానో వెంటాడుతూ వస్తూ ఉన్నప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి, వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. విన్న వాగ్దానాలు దృష్టి ఎత్తుకొని పోకుండా మీ యొక్క బిడ్డల హృదయాలలో గొప్ప కార్యాన్ని జరిగించండి తండ్రి. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా మీకే భయపడి మీ కొరకే జీవించే భాగ్యాన్ని మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయం కొరకై, మీ సన్నిధానం కొరకై మొరపెడుతూ వస్తూ ఉండగా దేవా, దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. మా యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మీరే మాకు చాలని దేవుడవుగా, సరిపోయిన ప్రభువుగా ఉంటూ వస్తానని కూడా మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ప్రత్యేకంగా దేవా, ఈరోజు మీ ప్రియులైన బిడ్డలు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరి వారి పనుల నిమిత్తమై బయటికి వెళ్ళిచుండగా దేవా, మీ యొక్క సన్నిధానాన్ని మీ ప్రియులైన బిడ్డల యొక్క మార్గాలలో తోడుగా ఉంచండి. వారికి ఎలాంటి ఆపద రాకుండా, వారి పాదములకు రాయి తగలకుండా మీ యొక్క దేవదూతలను వారికి కావలిగా ఉంచుతురండి. మా ప్రతి పరిస్థితులలో కూడా చాలిన దేవుడవు, నమ్ముకొనదగిన సహాయకుడవు. ఈ లోకంలో ఇంత గొప్ప దేవుడు మాకున్నారు. ఇక ఈ లోకంలో ఎవరూ కూడా మాకు అవసరం లేదు దేవా. ప్రతి క్షణం మీరు మాతో ఉన్నారు కాబట్టి మాకు భవిష్యత్తును గూర్చిన చింత లేదు దేవా. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు రేపు ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో అన్న భయాందోళనలో ఉన్నారు. దయచేసి అలాంటి భయాల నుంచి విడిపించండి దేవా. ఏనాటి కీడు ఆనాటికే చాలును కాబట్టి దేవా, మీ అందు విశ్వాసం నుంచి మేము ప్రార్థిస్తున్నాం దేవా. మా జీవితాల్లో మీ యొక్క కార్యములను ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాము. ఈనాడు మీ ప్రియులైన బిడ్డలు ఎంతోమంది దేవా అకాల మరణాల పాలవుతున్నారు. దయచేసి అకాల మరణాల నుంచి చిన్న పిల్లల్ని కాపాడండి. వారి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి వారిని రక్షిస్తూరండి దేవా. ఈనాడు ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు వివాహాల నిమిత్తమై, ప్రాజెక్ట్స్ నిమిత్తమై, వ్యాపారాల నిమిత్తమై, ప్రమోషన్స్ నిమిత్తమై, ట్రాన్స్ఫర్స్ నిమిత్తమై, కోర్టు కేసు నిమిత్తమై, మంచి శుభకార్యాల నిమిత్తమై వారు వెళ్ళుచూ వస్తూ ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి ప్రవ్వా.
మీ యొక్క ప్రజలకు మీ యొక్క సహాయాన్ని అందించండి దేవా. ఈ యొక్క వారంలో, ఈ యొక్క మంత్లో ప్రభా, వారు స్టార్ట్ చేసే నూతన పనులలో మీరే వారికి సహాయం చేస్తారని మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు, నమ్ముకొని వారు దేవా, ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. నరహంతకులు, మాంత్రికులు అబద్ధమునే ప్రేమిస్తూ దానిని నెరవేరుస్తున్నారు దేవా. అలాంటి వాటి నుంచి మీ ప్రియులైన బిడ్డలను విడిపించండి. వారికి మంచి మనస్సుని మీరే అనుగ్రహిస్తారు కూడా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు ఇంటర్వ్యూస్ కొరకే వెళ్తుండగా వారికి కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గుండా ఈరోజు వెళ్తూ వస్తూ ఉండగా వారి హృదయంలో ఉన్న బాధను తొలగించండి దేవా. వారికి వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి బాధపడకుండా మీ వైపు చూచుట ద్వారా వారి జీవితాలలో గొప్ప సంతోషాన్ని పొందుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తూ వస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది కాబట్టి దేవా, ఎవరికి వివాహం జరగాలో జగత్తు పునాది వేయబడక మునిపే మీరు ఏర్పాటు చేసుకున్నారు, నిర్ణయించినారు కాబట్టి ప్రభా, అలాంటి వ్యక్తిని మీ బిడ్డల మధ్యకు పంపించండి దేవా. వారు ఏమాత్రం మోసపోకుండా వాక్యానుసారంగా మరి వారి జీవితాల్లో ముందడుగు వేయటకు సహాయం చేయండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ప్రభా, వాటన్నిటిని కూడా తొలగిస్తురండి. ఈనాడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి తగిన సమయంలో హన్నా వల్ల ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా వారి ఆత్మను కుమ్మరించుకొని మీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారో వారి పక్షముగా కుమారులను మీరు అనుగ్రహిస్తురండి దేవా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా తగిన సమయంలో నార్మల్ డెలివరీని అనుగ్రహించడం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రండి దేవా. వారికి కుమార్తెను వారికి ఆశకు తగినట్టుగా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా అనుగ్రహిస్తురండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు చిన్న బిడ్డలైన వారికి బుద్ధి జ్ఞానము వారు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లులాగున మీరు వారిని ఆశీర్వదిస్తురండి దేవా. ప్రత్యేకంగా దేవా, ఈనాడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే బిడ్డలకు జ్ఞానం కొదవగా ఉంది. దయచేసి మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపుతూ రండి దేవా. ఆకలితో అలమటిస్తున్న వారి కొరకై, ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లల కొరకై ప్రార్థిస్తుండగా దేవా, వారికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వృద్ధాప్యంలో ఉన్నవారు మొవ్వు వేదురని సెలవిచ్చిన దేవా, వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ రండి. ఈనాడు ఆత్మీయ ఎదుగుదల కొరకై ఎదురు చూసే వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఆత్మీయంగాను శారీరకంగాను మీ బిడ్డలను వారిని మీరు పోషిస్తూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఎంతోమంది దేవా దైవ చిత్తం తెలుసుకోనకుండా ముందడుగు వేస్తున్నారు. దానివల్ల ఎంతగానో వారి ఆత్మీయ జీవితంలో నష్టపోయేవారున్నారు. దయచేసి అలాంటి వారిని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ప్రత్యేకంగా ఈనాడు ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారి మనస్సును మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనస్సును మార్చి వారికి రక్షణను అనుగ్రహించండి దేవా. ఎంతోమంది మీ ప్రియులైన బిడ్డలు సేఫ్ జర్నీ వారికి అనుగ్రహించండి దేవా. వారి ప్రయాణాలలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా, ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్స్ జరగకుండా వారు క్షేమంగా వెళ్ళులాగున మీ యొక్క కాపుదలను వారికి అనుగ్రహిస్తురండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం కాబట్టి బిడ్డలను మీరు అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతోమంది ప్రవ్వా మీ పిల్లలైన వారు దేవా, వారు ఏమాత్రం మీ మీద ఆధారపడకుండా ఎంతో దుఃఖంలో ఉన్నారు. దయచేసి అలాంటి భయంకర పరిస్థితి నుంచి మీ బిడ్డని వారిని విడిపించండి దేవా. ప్రత్యేకంగా ప్రభా, మీ యొక్క రాజ్యం, మీ యొక్క మహిమ కొరకై మేము ఎదురు చూచుటకు మాకు సహాయం చేయండి దేవా. మరణకరమైన వ్యాధుల నుంచి మీ పిల్లల్ని విడిపించండి, రక్షించండి దేవా. రిపోర్ట్స్ నార్మల్గా ఉండటకు సహాయం చేయండి దేవా. వారికి ఎలాంటి నష్టం, కీడు వాటిల్లకుండా మీరే వారిని జ్ఞాపకం చేసుకుంటారని కూడా మీ సన్నిధానంలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ దినమంతట్లో కూడా మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా అది మీకు మహిమ తెచ్చే విధంగా ఉండటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈరోజు ఎంత మీ మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నప్పటికీ, ఎంత మీకు విధేయత చూపిస్తూ వచ్చినప్పటికీ మా ప్రయాణాలలో ఎన్నో నష్టాలు, మేము తీసుకున్న డెసిషన్స్ ఎంతగానో ఫెయిల్ అవుతున్నాయి దేవా. ఇలాంటి నష్టాలు, కష్టాల నుంచి మమ్మల్ని విడిపించండి. మీకు మహిమకరంగా మేము జీవించటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు దుష్టులు మీ ప్రియులైన బిడ్డలు ముట్టకుండా వారికి రక్షణని కంచెను వేయండి దేవా. పిల్లల చదువుల్లో సహాయం చేయండి దేవా. బాధ్యత గల సహోదరులు చేస్తున్న వ్యాపారంలో నష్టం రాకుండా మీరు వారికి సహాయం చేయండి దేవా. యవ్వనస్తులు లోకంలో పడిపోకుండా వారి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ దేవా గొప్ప స్థాయిలోకి ఎదుగుటకు మీరు వారికి సహాయం చేయండి దేవా. ఇంట్లో ఖాళీగా ఉంటున్న గృహిణులు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. వారిని ఆదరించండి. వారు ఎలాంటి డిసప్పాయింట్మెంట్కి గురి కాకుండా మీరు వారికి సహాయం చేస్తూ రండి దేవా. ఈనాడు మా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉండకుండా మిమ్మల్ని బట్టి
బట్టి ప్రతిదీ కూడా మాకు అనుకూలంగా ఉండేటకు మాకు సహాయం చేయండి దేవా. అన్ని జనుల వారందరికీ కూడా రక్షణ అనుగ్రహించండి. మా దేశం కొరకే, మా రాష్ట్రం కొరకే ప్రార్థిస్తూ ఉండగా దయచేసి సహాయం చేయండి. క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. మీ చిత్తానుసారమైన పరిపాలన మరి మంత్రులు, మరి ముఖ్యమంత్రులు, ప్రధానులు చేయటకు మాకు సహాయం చేయండి దేవా. ఎక్కడికి వెళ్ళినా మీకు సాక్షులుగా మేము జీవించటకు సహాయం చేయండి. ఈనాడు మా పరిస్థితులు బట్టి బలం కోల్పోయే వారిగా, గుండె చెదిరిన వారిగా ఉన్నాము. దయచేసి అలాంటి భయంకర పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించి దేవా మమ్మల్ని కాపాడుతారని, మమ్మల్ని భద్రపరుస్తారని ప్రార్థిస్తున్నాము. ఈనాడు మేము ఎంత ఆలోచించినా, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా అన్నిట్లో కూడా ప్రభా అపజయాలు ఎదురవుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షంగా మీ కార్యం జరిగించే దేవుడు కాబట్టి విశ్వాసం నుంచి ప్రార్థిస్తుండగా మా జీవితాలను మీరు మాకు సక్సెస్ని అనుగ్రహిస్తారని అడుగుట నీ వలనైతే నమ్మవారికి సమస్తమును కూడా సాధ్యమే. నమ్ముతూ వస్తూ ఉన్నాము, అడుగుతూ వస్తూ ఉన్నాము. మా జీవితాలను మీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తురని దేవా. అడుగుడే మీకు ఇవ్వబడును, వెతకుడే మీకు దొరకను, తట్టుడే మీకు తీయబడును అని సెలవిచ్చిన దేవా. ఈరోజు మేము అడుగుతూ వస్తూ ఉన్నాము. మీ మహిమ నిమిత్తమే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరిగిస్తారని, మా కొరకై మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీ రాకడ కొరకై ప్రాముఖ్యంగా మేము సిద్ధపాటు కలిగి ఉండుటకు సహాయం చేయండి. బుద్ధి లేని కన్యకల వలె మేము ఉండుట ద్వారా మీ యొక్క రాకడలో మీతో పాటు ఎత్తబడే వారంగా ఉండము కాబట్టి వర్జిన్స్ లాగా మీ కొరకై మేము సిద్ధపాటుతో ఉండటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఉన్నంత కాలము అలవాటు చొప్పున, వాడుక చొప్పున, పట్టుదలతో ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మెలకువగలిగి ప్రార్థించే వారిగా ఉండటకు సహాయం చేయండి. అత్యాసక్తితో ప్రార్థించటకు సహాయం చేయండి. మొగసిరి కలిగిన వారిగా ప్రార్థించటకు మీరు మాకు సహాయం చేస్తారని, ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపాక్షేమంలే మా వెంట ఉంచుతూ వస్తారని, మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన శక్తి కలిగిన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.